హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. ఈరోజు మీకు మరో పుణ్యక్షేత్రాన్ని చూపించబోతున్నాను. ఈ ఆలయం వచ్చేసి అబిడ్స్లో ఉంది. దీన్ని 1976లో నిర్మించడం జరిగింది. ఇస్కాన్ సంస్థను స్థాపించి కృష్ణతత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఒక మహాగురువు శ్రీ శ్రీ భక్తివేదాంత స్వామి ప్రభుపాద గారు భారతదేశంలో నిర్మించిన 4 ప్రముఖమైన ఇస్కాన్ ఆలయాల్లో ఇది కూడా ఒకటి. శ్రీ శ్రీ భక్తివేదాంత ప్రభుపాద స్వామి గారు హైదరాబాదులో కొన్ని రోజులు నివసించి దగ్గరుండి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇప్పటికీ ఈ ఆలయంలో స్వామివారు నివసించిన గది మరియు స్వామివారు వాడిన పాత్రలు మనకి కనపడతాయి. ఈ ఆలయానికి ప్రభుపాద స్వామి గారు శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ దేవాలయం అనే నామకరణం చేయటం జరిగింది. 950 గజాల స్థలాన్ని పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత పుల్లారెడ్డి గారు ఈ ఆలయానికి దానంగా ఇవ్వటం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతమైన దేవాలయం. మీరు ఇప్పుడు చూస్తుంది గర్భాలయంలో ఉన్న 3 మూర్తులను. ఈ ఆలయంలో 3 గర్భాలయాలు ఉంటాయి. ఆ మూర్తులు దూరం నుంచి చూస్తే ఇలా కనపడుతుంది. మొత్తం కూడా మార్బుల్తో నిర్మితమై ఉంటుంది ఈ దేవాలయం. చాలా ప్రశాంతమైన వాతావరణంలో కొలువుతీరి ఉంది. రోజు కూడా వందలాది మంది భక్తులు వచ్చి ఇక్కడున్న ఈ స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది. కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పి ఇతర దేశస్థులతో కృష్ణతత్వాన్ని కృష్ణనామాన్ని పలికేలా చేసిన ఒక గొప్ప గురువు మీరు ఇప్పుడు చూస్తుంది శ్రీ భక్తివేదాంత స్వామి ప్రభుపాద గారు. వీరి తపశ్శక్తి చేతనే ఇస్కాన్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కృష్ణతత్వాన్ని ప్రచారం చేయగలుగుతుంది. ఒక మహానుభావుడు, మహాగురువు. ద్వాపర యుగం తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ మరియు బలరామ స్వాముల వారు మన కలియుగంలో కూడా అవతారం దాల్చారంట. వారి పేరులే గౌరంగ నిత్యాయన స్వామీజీలు. మీరిప్పుడు చూస్తుంది వాళ్ళనే. వీళ్ళిద్దరూ కలిసి కృష్ణతత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది. కృష్ణుడి యొక్క ఆకారాన్ని మరియు కృష్ణుడి యొక్క ప్రేమ స్వరూపాన్ని ప్రపంచానికి తెలియజేసింది. కృష్ణ భక్తిని ప్రచారం చేసింది కలియుగంలో ఈ ఇద్దరు మహానుభావులే. ఈ దేవాలయంలో ప్రధానమైన దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ మరియు రాధామాత. చూడండి, అలంకరణకి ఇస్కాన్ సంస్థ వారు పెట్టింది పేరు. స్వామివారిని అలంకరణ చేయటంలో ఇస్కాన్ సంస్థ వారు చూపే శ్రద్ధ, భక్తులు అంతా ఇంత కాదు. అద్భుతమైన రూపాలు కలిగిన శ్రీకృష్ణ పరమాత్మ మరియు రాధాదేవిని ఎంత అద్భుతంగా అలంకరించారో చూడండి. ఈ స్వామివారిని దర్శించుకోవటం వల్ల మనకి జీవితంలో విజయం కలుగుతుందంట. ప్రభుపాద గారి తపశ్శక్తి ఈ దేవాలయంలో కొలువుతీరు ఉంది. అందుకోసమే ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. పూరి జగన్నాథ్ ఆలయంలో ఏ విధంగా అయితే ఆ పూరి జగన్నాథుడు కొలువుతీరు ఉంటాడో మన హైదరాబాదులో ఉన్న అబిడ్స్లో కూడా అదే విధంగా కొలువుతీరు ఉండటం జరిగింది. ఆ పూరి జగన్నాథుడు, సుభద్రాదేవి, బలభద్ర స్వామివారు భక్తులను అనుగ్రహిస్తూ కాపాడుతూ ఉన్నారు. వీళ్ళని దర్శించడం వల్ల మన జీవితంలో ఆకలి అనేది అన్నానికి బాధ లేకుండా గడిచిపోయేలా ఆ పూరి జగన్నాథుడు మనం అనుగ్రహిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. ప్రతిరోజు సాయంకాలం వేళలో ఈ 3 మూర్తులకి, అంటే 3 గర్భాలయాల్లో కొలువు తీరున్న ఈ 3 మూర్తులకి ఒకేసారి ఒకే విధమైన హారతి ఇవ్వటం జరుగుతుంది. ఆ హారతి కాంతిలో స్వామివారి దివ్యమంగళ రూపాన్ని చూడటానికి వందలాది మంది భక్తులు వచ్చి ఎదురు చూస్తూ ఉంటారు. హారతి అనుభవం చాలా గొప్పగా ఉంటుంది. చాలా అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది. హారతి చాలా ప్రశాంతతను ఇస్తుంది మనకి. హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తున్న ఇతర దేశస్థుడైన ఫారినర్ ఈ దేవాలయంలో మనం ఎక్కువగా ఇవే చూస్తాం. ఇస్కాన్ దేవాలయంలో హంగు ఆర్భాటాలు ఉండవు. చాలా సైలెంట్గా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా కృష్ణతత్వాన్ని కృష్ణనామాన్ని జపిస్తూ కృష్ణుడి యొక్క లీలను అనుభవిస్తూ కనిపిస్తారు. చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతమైన దేవాలయం ఇది. మొత్తం మార్బుల్స్తోనే నిర్మించడం జరిగింది.
చాలా గ్రేట్ ఫీలింగ్. ఈ ఆలయానికొస్తే చాలు మనసు ప్రశాంతంగా ఉంటుంది. చాలా గొప్ప అనుభవం మనకి కలుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తుందే ఇస్కాన్ సంస్థ వారు అధినేత ప్రభుపాద వారు ఆ గదిలోనే ఉండేవాళ్ళంట. ఈ ఆలయంలో భక్తులు ప్రదక్షిణ చేసే మార్గం ఇది. స్వామివారి దగ్గర ధర్మబద్ధమైన కోరికలు చెప్పుకొని మనస్ఫూర్తిగా స్వామివారు నమ్మి 3 ప్రదక్షిణాలు లేదా 5 ప్రదక్షిణాలు లేదా 11 ప్రదక్షిణాలు తిరిగితే స్వామివారు మన యందు అనుగ్రహించి మన కోరికను త్వరగా నెరవేరేలా చేస్తాడంట. చూడండి, చాలా అద్భుతమైన మార్గం మరియు చాలా అసలు ఈ ఆలయానికి రావటమే మన మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది. చాలా గొప్ప అనుభవాన్ని ఇస్తుంది. ప్రభుపాద గారు ఇక్కడ నివసించి వారి తపశ్శక్తిని ఈ దేవాలయ నిర్మాణం కోసం వాడటం వల్ల ఇక్కడికి వస్తే చాలు మన మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది. గోవింద సేవ రెస్టారెంట్ ఈ దేవాలయానికి అనుబంధంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్యూర్ వెజ్ భోజనం దొరుకుతుంది సరసమైన ధరలకే. రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుందంట. ఇక్కడికి వచ్చి మీరు ఎప్పుడైనా సరే మధ్యాహ్న భోజన టైంలో ఈ దేవాలయాన్ని దర్శించుకుంటే మనకి ఈ దేవాలయానికి కుడివైపునే మనకి గోవింద రెస్టారెంట్ కనపడుతుంది. ఆ రెస్టారెంట్లో భోజనం చేయండి, చాలా అద్భుతమైన రుచి ఉంటుందంట. మరియు సర్వీస్ కూడా చాలా బాగుంటుందని భక్తులు చెప్పడం జరిగింది. మీరు ఇప్పుడు చూస్తుంది ఇస్కాన్ డివోటీ భగవద్గీత గురించి వచ్చిన భక్తులకి ఎక్స్ప్లెయిన్ చేసి అందులో ఉన్న తత్వాన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత భగవద్గీత బుక్ కొనేలా చేస్తూ ఉంటారు ఇక్కడ. ఇంకొక విశేషం, భగవద్గీతే కాదు మన సనాతన ధర్మంలో ఉన్న అనేకమైన గొప్ప గ్రంథాలు వీళ్ళు చాలా తక్కువ రేట్లకే భక్తులకు అందించడం జరుగుతుంది. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ ఆలయం డివోటీతో మనం ఇప్పుడు మాట్లాడదాం. వారు ఈ ఆలయం యొక్క విశిష్టతను మరియు ఈ దేవాలయం నుంచి సమాజానికి అందిస్తున్న సేవలను వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ యొక్క అబిడ్స్లో ఉన్న మా శ్రీ రాధా మదన్ మోహన్ మందిరానికి అందరికీ స్వాగతం అండి. మన మందిరంలో ఎన్నో విశేషమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వాటి గురించిన చిన్న సమాచారాన్ని మీకు అందించబోతూ ఉన్నాము. ఉదయం 4:30కే మనకి ఇక్కడ శ్రీ రాధా మదన్ మోహన్ల వారు, శ్రీ గౌర్ నితాయల వారు, శ్రీ జగన్నాథ్ బలభద్ర సుభద్రమయ్యల వారు అందరూ కూడా చక్కగా దర్శనమిస్తారు. ఆ తర్వాత వారికి ఈ యొక్క గురువాష్టకము, నరసింహారతి, తులసి హారతి, శిష్టాష్టకం జరిగిన తర్వాత భక్తులందరూ కూడా చక్కగా జపమాల చేతుల్లోకి తీసుకొని వారి యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తారు. ఆ తర్వాత 7:30కి శృంగారారతి ఉంటుంది. చాలా చక్కగా వస్త్రాలంకరణ చేస్తారు. చాలా అద్భుతమైన దర్శనం అది. చాలామంది దాన్ని చూడడానికి వస్తారు. ఆ తర్వాత గురు పూజ జరుగుతుంది. చక్కగా కీర్తన జరుగుతుంది. అందరూ అందులో ఆనందంతో నృత్యం చేస్తారు భగవంతుడి యొక్క నామం చేస్తూ. ఆ తర్వాత 8:10 యొక్క శ్రీమద్ భాగవత మహాపురాణంలోంచి ఒక శ్లోకం ప్రతిరోజు తీసుకొని ఒక చక్కటి ప్రవచనం అనేది భక్తుల ద్వారా జరుగుతుంది. ఆ తర్వాత 9 దాటిన తర్వాతకి ఈ యొక్క తీర్థ ప్రసాదాలకు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ విధంగా 1 గంట వరకు కూడా స్వామి మనకు దర్శనం ఇస్తారు. ఆ తర్వాత 4:30 వరకు మళ్ళీ విశ్రాంతి. 4:30 నుంచి మళ్ళీ 9 గంటల వరకు మధ్యలో మళ్ళీ మనకు దర్శనం జరుగుతుంది. ఈ మధ్యలో సాయంకాలము 6:45కి గౌరహారతి ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ఆరతిలో పాలు పంచుకోవడానికి ఎంతో దూరం నుంచి కూడా వస్తారు. ఆనందంతో నృత్యం చేస్తారు. శని ఆదివారాల్లో అయితే మరీను చాలా మంది వస్తారు. చూడటానికి కన్నుల పండగగా ఉంటుంది. ఇంతేకాకుండా మన మందిరంలో కేవలం భగవద్ దర్శనము ప్రసాదం మాత్రమే కాకుండా ఎన్నో చక్కటి ఆధ్యాత్మిక శిక్షణ కార్యక్రమాలు, ప్రవచనాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి యువతకి ప్రతి శనివారం రోజు సాయంకాలం నాడు వారికి 6:45 నుంచి 8 గంటల వరకు కూడా ఈ యొక్క చక్కటి కార్యక్రమం ఉంటుంది. మైండ్ మేనేజ్మెంట్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఈ విధంగా టైం మేనేజ్మెంట్, పవర్ ఆఫ్ హ్యాబిట్స్, ఈ విధంగా చక్కటి కార్యక్రమాలు, చక్కటి వాళ్ళకు ఉపయోగకరమైన ప్రవచనాలు అనేవి జరుగుతాయి. వాటికి హాజరైన వాళ్ళందరికీ కూడా ఉచితంగానే ఈ యొక్క ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. రాత్రిపూట ఇక్కడే ఉండి, దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉండి ప్రొద్దునే మంగళారతి హాజరవ్వాలనుకున్న వాళ్ళకు ఆ వసతి కూడా మనం 5వ ఫ్లోర్లో ఉంది. వాళ్ళు ప్రొద్దున్నే మంగళారతి హాజరై ఈ యొక్క ఉదయం ఈ యొక్క ప్రవచనం అటెండ్ అయినట్లయితే అప్పుడు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ప్రసాదం కూడా ఇవ్వబడుతుంది. ఇది కాకుండా ప్రతి ఆదివారం రోజు మధ్యాహ్నము విశేషించి ఒక చక్కటి కార్యక్రమం ఉంటుంది. దానికి ఎవరైనా హాజరు కావచ్చు. మధ్యాహ్నం 1 గంటకు ఉంటుంది. ఆ యొక్క ప్రవచనాన్ని విన్న వాళ్ళందరికీ కూడా ప్రసాదం అనేది ఉంటుందన్నమాట.
ఇది కాకుండా మందిరంలో మనకి ఎంతోమంది నాలాగా కాషాయ రంగులో బ్రహ్మచారులు కనిపిస్తూ ఉంటారు. మరి ఏంటి ఈ బ్రహ్మచార వ్యవస్థ ఇక్కడ ఎలా ఉంది, మీరు ఏ విధంగా బ్రహ్మచర్య దీక్ష ఇస్తారు అంటే, ఎవరైతే మన మందిరానికి అంటే ఎప్పుడు అనుదినము ఎప్పుడు అంటే ప్రతిరోజు కూడా ప్రతి కార్యక్రమానికి వస్తూ మనకు కనిపిస్తూ ఉన్నట్లయితే కాస్త శ్రద్ధ కలిగిన వాళ్ళు అని భావించి వాళ్ళని మన మందిర కార్యక్రమాల్లో మనం హక్కును చేర్చుకోవడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళకు కనీసం 2 నుంచి 3 సంవత్సరాలు గమనించి నిశితంగా పరిశీలించి వాళ్ళు ఈ యొక్క కట్టుదిట్టంగా మన ఏర్పరిచిన యొక్క నియమ నిబంధనలు అన్నీ చక్కగా పాటిస్తున్నారు, నామం జపిస్తూ ఉన్నారు, భక్తులను సేవిస్తూ ఉన్నారు, ఇవన్నింటిలో కూడా చక్కగా చేసినట్లు మాకు అవగాహన వచ్చినట్లయితే అప్పుడు వారి తల్లిదండ్రుల అవగాహనతో ఆ అబ్బాయికి ఇష్టం ఉన్నట్లయితే మనము ఇక్కడ వారిని బ్రహ్మచారిగా చేర్చుకునే అవకాశం అనేది ఉందండి. ఎవరైతే ఈ యొక్క భౌతిక జీవితంలో కనీసం 1 నుంచి 2 సంవత్సరాలు ఉద్యోగం చేయరో, ఎవరైతే తల్లిదండ్రుల అనుమతి లేకుండా వస్తారో వారిని ఇక్కడ బ్రహ్మచారిగా చేర్చుకోవడం అనేది జరగదండి. ఎందుకంటే కనీసం కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసి ఉండాలి, తల్లిదండ్రుల అనుమతి అనేది కూడా పొంది ఉండాలి. ఇది కాకుండా భక్తులు వాళ్ళను నిశ్చితంగా గమనించవలసి ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత కూడా నచ్చినట్లయితే అప్పుడు వారికి ఈ యొక్క ఆశ్రమ ధర్మంలోకి దీక్ష అనేది ఇవ్వబడుతుంది అన్నమాట. ఈ విధంగా ఎన్నో చక్కటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరందరికీ కూడా ఇదే మా స్వాగతం. ఈ యొక్క మందిరానికి రండి, భగవంతుని సేవలో తరించండి, భగవంతుని యొక్క నామం జపించండి, జీవితాంతం ఆనందించండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ రాధా మనోహరి వ్లాగ్స్. హరే కృష్ణ.